ఎక్స్లో పవన్ టార్గెట్గా ప్రకాష్ రాజ్ విమర్శలు. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ అంటూ ఎక్స్లో ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. ఇక చాలు ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి, జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ సెటైర్లు వేశారు. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ అంటూ పవన్ను నేరుగా టార్గెట్ చేశారు ప్రకాష్ రాజ్. అందుకు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఇంతకుముందు ఎక్స్ వేదికగా ఎలాంటి విమర్శలు చేశారో మనం చూసాము. ఒకసారి మళ్ళీ ఆ విమర్శల విషయానికి వద్దాము. స్క్రీన్పై చూస్తున్నారు. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా, ఇక చాలించండి, ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి అంటూ ఆయన ట్వీట్ చేశారు. అండ్ జస్ట్ ఆస్కింగ్ అంటూ సెటైరికల్గా ఆయన ఇచ్చారు. ఆ ట్వీట్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్, నౌ విల్ యూ ప్లీజ్ ఫోకస్ ఆన్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు ద సిటిజన్స్. ఇక చాలు ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి అని చెప్పి కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా అంటూ క్వశ్చన్ చేస్తున్నట్టుగా ప్రకాష్ రాజ్ పెట్టారు. ఆయన హ్యాష్ ట్యాగ్ ఉంటుంది ఆల్వేస్ జస్ట్ ఆస్కింగ్ అని చెప్పేసి. సో అలా ఆయన మళ్ళీ ట్వీట్ వార్ మొదలెట్టారు. సో పదునెక్కే పోస్టులతోటి ప్రకాష్ రాజ్కి ఎందుకు ఈ పగ? అసలు పవన్ ఏమన్నారు, ప్రకాష్ రాజ్ ఎలా రియాక్ట్ అయ్యారు ఒక్కసారి చూద్దాం. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. సో సెప్టెంబర్ 30 తర్వాత పవన్ ప్రశ్నలకి పాయింట్ టు పాయింట్ సమాధానం ఇస్తా అన్నారు. కానీ అలా కాకుండా మళ్ళీ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. నిజానికి ఇండస్ట్రీలో ఇద్దరే, కానీ రాజకీయంగా ఇప్పుడు వార్ నడుస్తోంది. ప్రకాష్ రాజ్ మోనార్క్లా ఎందుకు మారారు, పవన్ భక్తిపై ఆయనకు ఎందుకంత కోపం వస్తోంది, డీటెయిల్డ్గా చూద్దాం. మా ఎన్నికల్లో ప్రకాష్కి మెగా కాంపౌండ్ సపోర్ట్ చేసింది. బీజేపీతో పవన్ ప్రయాణం అవుతున్నారు. సో బీజేపీ అంటే ఒంటికాలిపై లేచే ప్రకాష్ రాజ్ గురించి మనకు తెలియంది కాదు. సో బీజేపీతో పవన్ దోస్తీ వల్లనే ఈ విమర్శల, లడ్డూ వివాదాన్ని అందుకు అస్త్రంగా మలుచుకున్నారా? సో ఎక్స్లో విమర్శల దాడి వెనుక కారణం ఇదేనా? పవన్ సైలెంట్గా ఉన్నా సరే ఎందుకు ఈ మోనార్కిజం చూపిస్తున్నారు పదే అనేది క్వశ్చన్. ఇక లడ్డూ వివాదం ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.